పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. అందరూ మోకరించి దైవ సన్నిధిలో ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు మహిమయు నమస్కారములు కలుగునుగాక. దయచేసి అందరు దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తే బిడ్డలందరి ఉద్దేశములతో ఈరోజు మనము పిల్లల మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. ఆ పిల్లలందరినీ దేవుడు ఆరాధనముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. as we celebrate the children's day today in India, let us pray especially for all the little children, all the children. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ఒక వ్యక్తి సాక్ష్యంతో ఈరోజు ప్రారంభిస్తాం. గొప్ప సాక్ష్యం ఇది, జపమాల ద్వారా జరిగిన సాక్ష్యం. ఆ వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు రాణి. ఒకరోజు ఫాదర్ సిరిల్ గారు మీ జపమాలను మీ చేతులలో పట్టుకోండి, నేను ఇప్పుడు ఆశీర్వదిస్తాను అని పలికారు. నేను ఒక హాస్టల్ని నడిపిస్తూ ఉన్నాను. నా హాస్టల్లో స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది. ఫాదర్ గారు జపమాలను ప్రార్థించిన తర్వాత ఆ జపమాలను గుమ్మం ముందు కట్టాను. ఆ రోజు నుండి నేను ఎంతో ఆశీర్వదింపబడ్డాను. హాస్టల్ పూర్తిగా నిండిపోయింది. దేవునికి స్తోత్రం అంటూ ఈ సాక్ష్యమును పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే జపమాల గురించి చెప్పినప్పుడు తర్వాత జరిగిన అద్భుతాలను మీరు కూడా ప్రభువునికి తెలియచేయండి. అలాగే దాసరి ప్రసాద్కి యుఎస్ఏలో మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లుగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుండగా దేవుడు మంచి జ్ఞానం దయచేసినట్లుగా దాసరి ప్రసాద్ స్వప్నాలకు 2వ సంతానముగా మగ బిడ్డను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా ఆ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండినట్లుగా, సుఖప్రసవం కొరకు ఎటువంటి లోపం లేని ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్లుగా, దాసరి నైనిక మంచి జ్ఞానం మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, ప్రసాద్కి త్వరలో పర్మ్ ఫిల్లింగ్ జరిగి 1-140 అప్రూవ్ అయినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈదర రూబన్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, అప్పు సమస్య నుండి విడుదల, మానవ సంబంధమైన భూమి సంబంధమైన విషయంలో విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం కీర్తి, జి అనిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, జి అనితకి ఎంహెచ్ఎస్ ఆర్బీలో నర్సింగ్ ఆఫీసర్గా జాబ్ వచ్చినట్లుగా, బాలల దినోత్సవంగా సందర్భంగా పిల్లలందరికీ ప్రభు దీవించినట్లుగా, దివ్యవాక్య కేంద్ర బృందం అందరి మంచి ఆరోగ్యం, ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎన్ రాజశేఖర్, ఎం కీర్తి, జి అనిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. బాలల దినోత్సవ సందర్భంగా అనీక్ రెడ్డి, రూఫస్, రియాన్, శాన్వి మంచి ఆరోగ్యం, జ్ఞానం, చదువుల కొరకు, వారు బంగారు భవిష్యత్తు కొరకు పొంది దేవుని బిడ్డలుగా జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. అలాగే తుమ్మ వైభవ్ రెడ్డి ఈ దినం రాసిన ఎగ్జామ్లో ఇక ముందు రాయబోచున్న ఎగ్జామ్ మీదను దయగా ఉండండి అని ప్రార్థిస్తూ, మరియు ఆత్మ ఫలాలు పొందినట్లుగా, బిడ్డ ఫలించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రీతం, ప్రజీత్, ప్రణవి, మాధురి మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యం, దేవుని కృపతో నింపబడినట్లుగా, దైవ భయం కలిగి జీవించినట్లుగా, వారి చదువులలో ప్రభు ఆశీర్వదించినట్లుగా, మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మార్నేని నిరంజన్ కుమార్ శ్రవ్యాల జీవితంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుమారుడు నిఖిత్పై ప్రభుని కృప అపరిమితముగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు
మనకు అనేక విషయాలలో సహాయం చేస్తున్నటువంటి, మరి నా విషయంలో అనేక విషయాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రద్ధ వహించి సహాయం చేస్తున్నటువంటి మేకల భాస్కర్ రెడ్డి తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ప్రత్యేక దీవెనలు, ఆయన మా మీద చూపించే ప్రేమకు తగిన ఫలితాన్ని దేవుడు ఆయనకి దయచేసి ఆయన భవిష్యత్తును, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. మేకల భాస్కర్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆల్ ద సర్వీస్ ఆఫ్ యువర్స్. అలాగే ఇక్కడ గేటులో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి జంగయ్య తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. ఆయన ఎన్నో రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మరి వాచ్మెన్గా పనిచేస్తూ సేవ చేస్తూ ఉండగా తనను తన కుటుంబ సభ్యులకు కావలసినవి ఆశీర్వాదము దేవుడు అందించమని కూడా ప్రతితో మనం ప్రార్థిస్తాం. మొదటిగా చివరిగా కూడా మధ్యలో చెప్తూ ఉంటాను, మీ అందరికీ మీ అందరికీ పిల్లల మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే మై చిల్డ్రన్. ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ టు కమ్ వి ప్రే ఫర్ యూ ఇన్ ఈచ్ డికేడ్. ప్రతి గుర్తులో మీకోసం ప్రార్థిస్తున్నాం. వీరందరితో పాటు ఉత్తరించడంలో బాధపడుతున్న వారు, 30 రోజుల పూజలు అర్పించే ప్రతి ఒక్క బిడ్డలో మరణించినటువంటి వారి అందరి యొక్క ఆత్మలను దేవుడు గైకొని పరలోకం చేర్చుకోమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పిల్లలుగా బిడ్డలుగా తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకసూత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పిల్లల మహోత్సవ సందర్భంగా ఒక్కొక్క గుర్తులో పిల్లల కోసం ప్రార్థించండి. మనము కూడా దేవుని బిడ్డలమని ఈరోజు నేర్చుకున్నాం. ఇప్పుడు దాకా శుక్రవార ప్రార్థన నడిపించే భాగ్యమును నాకు మీకు దేవుడు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు 3 గంటల ప్రార్థనలు కూడా పిల్లల కోసం ప్రార్థించే ఒక అవకాశం. మీ పిల్లలందరినీ దయచేసి ఈ ప్రోగ్రాంలో దగ్గర తీసుకొని ఉంచి వాళ్ళందరికీ దీవెనలు కురిపించమని భక్తితో ప్రార్థించుకోండి. కీప్ యువర్ చిల్డ్రన్ విత్ యూ నౌ అండ్ ప్రే ఓవర్ దెమ్ యాజ్ ఐ ప్రే ఇన్ ఈచ్ డికేడ్. మొదటి గుర్తులో మనము యోహాను 15:5 ఈ రోజుల్లో మీరు చూస్తే ప్రతిరోజు ఈ వాక్యాన్ని బట్టి ఎన్నో రకాలుగా పాటలు పాడుతూ ఉన్నాం, ఎన్నో ట్యూన్తో పాటలు పాడుతూ ఉన్నాం. యోహాను 15:5 ప్రకారం ద్రాక్షవల్లి తీగ అని మళ్ళీ ప్రభు చెప్తున్నాడంటే కారణం ఎందుకంటే మీరు ఫలించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు.
We have to bear much fruit is the desire of God. That's why repeatedly last 2-3 days we are singing about John 15:5, so many songs with another tune. ఈరోజు కూడా మనం పాడబోతున్నాం. యోహాను 1:12లో ఆయనను విశ్వసించి అంగీకరించి వారందరికీ దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. Those who accept him and believe in the Lord, he made them to become children of God. John 1:12. దీనిని పాటగా మార్చి పాడబోతున్నాం. అబ్బా మేము మీ బిడ్డలం, మీ ప్రియమైన బిడ్డలం, దీవించము ప్రతి బిడ్డను, చిన్నారి పిల్లలను. పిల్లల మహోత్సవ సందర్భంగా ప్రార్థనతో పాడుదాం. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను. నీదు దివ్య ఆత్మను నా చిన్ని హృదిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. దివ్య ఆత్మను నా చిన్ని హృదిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము. అబ్బా నేను బిడ్డను, అబ్బా నేను బిడ్డను. ద్రాక్షవల్లివి నీవైతే నీలోని తీగను నేనయ్యా. ద్రాక్షవల్లివి నీవైతే నీలోని తీగను నేనయ్యా. నీవు లేక ఏం చేయగలను, జీవము సర్వము నీవేగా. నీవు లేక ఏం చేయగలను, జీవము సర్వము నీవేగా. ఫలించెదను అదు పరిలకిచ్చెదను, నీ సంతోష గానములు దీనమయ్యదను. ఫలించెదను అది పరిలకిచ్చెదను, నీ సంతోష గానములు లీనమయ్యదను. అబ్బా నీ బిడ్డను నేను. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మొదటి గుర్తులో తీగ వలె ద్రాక్షవల్లితో ప్రభుతో కలిసి జీవిస్తే మీరు మీ పిల్లలు ఫలిస్తారని విన్నాం. అందువలన ఫలం అంటే రిజల్ట్. మీకు మీ పిల్లలకు ఈ సంవత్సరం రాయబోయే పరీక్షలలో మీకు మంచి రిజల్ట్ వ్యాపారం కావచ్చు, పిల్లలకు పరీక్షలలో మంచి ఫలితం ఈ సంవత్సరం లభించునుగాక. లెట్ us pray for special and good result for the children. That's first decade. రెండవ గుర్తులో రెండవ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయబోతున్నాం. పిల్లలు కూడా మనలాగనే అప్పుడప్పుడు తప్పిపోతారు, తప్పు దారిలో వెళ్ళిపోతాం. కానీ మంచి కాపరిని దేవుడు మనలను వెనక్కి వచ్చి ముళ్ళ పొద నుండి చిక్కుకున్న మనలను బయటికి తీసి భుజాలపై ఎక్కించుకొని పండుగ చేస్తాడని మనం వింటున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ఎస్, నౌ అండ్ దెన్ as children we too get scattered, we go away from God and we get into the thorny bush, but God comes as a good shepherd and takes us out from that and he carries on the shoulder. All these are in Luke chapter 15th chapter. Later you read that. భక్తితో పాడుదాం. తప్పిపోయి ఉంటే మీ పిల్లలు ఈ సమయంలో ఈ పాట ద్వారా వారందరూ దేవుని హస్తములో తిరిగి వత్తురుగాక, దీవెనలు లభించునుగాక. అలాగే మనం కూడా తప్పిపోయాం, మన జీవితంలో తిరిగి వచ్చి దేవుని దీవెనలు పొందుటకై ఈ పాట పాడుదాం. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. దారి తప్పి నే వెళ్ళినను నన్ను వెదకి నడిపేదవు. దారి తప్పి నీ వెళ్ళినను నన్ను వెదకి నడిపేదవు. పచ్చిక బయలు చోటులలో సేద దీక్షే ప్రభు నీవే. పచ్చిక బయలు చోటులలో సేద తీర్చు ప్రభు నీవే. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా, నే నీ బిడ్డను. పిల్లలు కూడా ఈ రోజుల్లో తప్పిపోతున్నారు తప్పుదారులు. అలాంటి పిల్లల కోసం మీ గుర్తును అర్పించి వారు దేవుని హస్తంలోనికి రావాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఫాస్ట్ ఫుడ్ తర్వాత ఇంటిలో ఉన్నటువంటి ఫుడ్ కొంతమంది పిల్లలకు నచ్చదు. వాళ్ళు ఎక్కడెక్కడో ఏదేదో తినేసి తర్వాత రోగస్తులుగా మారిపోతున్న లోకం ఇది. దీస్ డేస్ ఈవెన్ చిల్డ్రన్ లైక్ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. దే స్పాయిల్ దేర్ హెల్త్. అనేక మంది పిల్లలు వాళ్ళు ఏం పొరపాట్లు చేయకపోయినా అలాంటి ఫుడ్ తినకపోయినా వారి జీవితంలో వాళ్ళ శరీరంలోనే కొన్నిసార్లు మార్పులు కలిగి వారిలో నేను విన్నాను కొంతమంది చిన్నపిల్లలు కూడా షుగర్ వ్యాధి అలా బాధపడుతున్నారు. ఏడుస్తుంటారు తల్లిదండ్రులు వచ్చి. ఇలా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం ఈ గుర్తును అర్పించబోతున్నాం. ఈరోజు పిల్లల మహోత్సవం. అందువలన ఒక్కొక్క గుర్తులో పిల్లల కోసం ప్రార్థిస్తున్నాం. మీ ఇంటిలో అలాంటి బిడ్డలు ఉంటే, అనారోగ్యంలో ఉంటే, చంటి బిడ్డలు మొదలుకొని, ఎందుకు కడుపులో ఉన్న బిడ్డలు కూడా భయపెడుతున్నారు ఈ రోజుల్లో. హార్ట్లో హోల్ ఉంది, అక్కడ లంగ్స్ ఫామ్ కాలేదు, ఇలాంటిది. వీళ్ళందరినీ ప్రభువును కర్పిస్తూ పిల్లలందరికీ, వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థతను దయచేయమని, మనం కూడా దేవుని బిడ్డలం కావున మనం స్వస్థపరచమని ప్రార్థించే ప్రార్థన. దెర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ హూ బికమ్ సిక్. లెట్ us pray for special healing for them. మత్తయి సువార్త 20:34 యేసు కనికరించి వారి నేత్రములను తాకెను, వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించెను. When Jesus touched their eyes, they all received the sight and they followed Jesus. Matthew 20:34. ఇప్పుడు మీ పిల్లలందరినీ మీతో పాటు దేవుడు తాకి స్వస్థపరచునుగాక. భక్తితో పాడుదాం. గొప్ప వైద్యుడవు నీవైతే, ఒక వ్యాధి పీడితుడను నేనయ్యా. గొప్ప వైద్యుడవు నీవైతే, ఒక వ్యాధి పీడితుడు నేనయ్యా. రోగముతో నే కలత చెందగా నన్ను తాకి స్వస్థపరచెదవు. రోగమునతో చెంది నన్ను తాకి స్వస్థపరచెదవు. కరుణ ప్రేమతో దయ చూపి కన్నీరు తోడచే ప్రభు నీవేగా. కరుణ ప్రేమతో దయ చూపి కన్నీరు తోడచు ప్రభు నీవేగా. ఎంతో భాగ్యము, మాకెంతో సంతోషము అబ్బా, మేము నీ ప్రియమైన బిడ్డలము. దీవించుమా, స్వస్థపరచుమా. స్వస్థత కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మరణించిన సకల ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ వెళ్ళిన వారిని సర్వేశ్వర మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord, let your perpetual light shine upon them. May their souls rest in peace. Amen. భక్తితో ప్రార్థన చేసుకుందాం. ప్రతి శుక్రవారం అంటేనే యేసు తిరుహృదయం మనకు గుర్తుకు వచ్చే గొప్ప దినం. ఈరోజు ఉదయం కూడా నాతో పాటు మీరు దేవుణ్ణి ఆరాధించగలిగారు, వాక్యం వినగలిగారు. మరొకసారి 3 గంటల ప్రార్థనలో యేసు తిరుహృదయానికి మనలను మన కుటుంబాన్ని అర్పిస్తాం. భయంకరమైన సంఘటనలు, కీడులు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు. 3 గంటల ప్రార్థనలో అందరూ కలిసి రక్షణ కోసం, సంరక్షణ కోసం ప్రార్థించుకుందాం. అందరూ కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. దైవ సన్నిధిలో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా చెప్పాలంటే ఈరోజు కాదు, సర్వదేశంలో ఈ ప్రపంచ స్థాయిలో పిల్లల యొక్క మహోత్సవం కొనియాడే రోజు నవంబర్ 20. కానీ మన ఇండియాలో మాత్రమే మనము నవంబర్ 14వ తారీఖున కొనియాడటానికి కారణం
ఈరోజు ఆ రోజులలో మనకు గొప్ప నాయకుడుగా ప్రభు ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినోత్సవం. టుడే వీ సెలబ్రేట్ ఆల్సో ద బర్త్డే ఆఫ్ అవర్ ఫార్మర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. అందుకే పిల్లలందరూ ఆయనను ప్రేమతో చాచా నెహ్రూ అని పిలిచేవారు. సో అందువలన ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారిని మనకు దేశ నాయకుడిగా ఆ రోజులు ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పిల్లలందరితో పాటు మనం కూడా సంతోషించే గొప్ప దినం ఇది. ఆయన పలికినటువంటి మాట ఇంగ్లీష్ ఈ సెడ్, దే ఆర్ ద హార్ట్ ఆఫ్ ద నేషన్, మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గ్రేట్ లీడర్ జవహర్లాల్ నెహ్రూ. వాళ్ళే దేశం యొక్క హృదయం లాంటి వారు ఈ నేటి సమాజమునకు అతి శ్రేష్టమైన వారు అని ఆయన చెప్తుంటాడు. ప్రార్థన చేద్దాం. వారిని బట్టే రేపటి దినం నాయకులు లేపబడతారు. అది ఆత్మీయ నాయకులైనా పొలిటికల్గా రాజకీయ నాయకులైనా. ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఇంకా 4వ గుర్తుల పిల్లల కోసం ఏం ప్రార్థిస్తామంటే, మనమందరము కూడా ఏ విధంగా చీకటితో బంధింపబడుతున్నామో చీకటి శక్తులతో, పిల్లలను కూడా సైతాను వదిలిపెట్టట్లేదు. మీరు ఎంతమంది వింటున్నారో తెలియదు, ఈ రోజుల్లో చాక్లెట్లో కూడా మరి కొన్ని రకమైనటువంటి మద్యపానీయములు అందిస్తూ వారిని నాశనం చేస్తున్న సైతానుడు ఆడుకుంటున్నాడు. There are so many children who are affected by all kinds of vices in the world. Even the children, because children అటాక్ చేస్తే రేపు సమాజం నాశనం చేయవచ్చని సైతానికి తెలుసు. ఆ సాతానుడు వెళ్ళిపోవాలని, వెలుగు రావాలని ప్రార్థించాలి. అందుకే మనం పాడబోతున్నాం, లోక వెలుగు నీవైతే ఒక చీకటి ఛాయ నేవనయ్యా, అంధకారంలో దిక్కు తోచని వేళ నీ వెలుగు కోసం నేను వెదకుతున్నాను, నా పాపమును లెక్కింపక నన్ను క్షమించి దరి చేర్చుము తండ్రి అని పాడబోతున్నాం. Lord, we are affected by darkness. Please save us, save our children from the dark elements. భక్తితో పాడుదాం. లోక వెలుగు నీవైతే ఒక చీకటి ఛాయ నేనయ్యా, లోక వెలుగు నీవైతే ఒక చీకటి ఛాయ నేనయ్యా, అంధకారములో దిక్కుతోచని వేళ నీ వెలుగు నాకు దారి చూపును, అంధకారములో దిక్కుతోచని వేళ నీ వెలుగు నాకు దారి చూపును, నా పాపములను లెక్కింపక క్షమించి దరి చేర్చు తండ్రి నీవేగా, నా పాపములను లెక్కింపగా క్షమించి దరి చేర్చు తండ్రి నీవేగా, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా అబ్బా నేను నీ బిడ్డనుయా. చీకటి శక్తులతో పోరాడుతున్న పిల్లలు, అలాగే దేవుని బిడ్డలైన మనకు విడుదల కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, సోమవారం నుండి తెలుగు వడకం ప్రారంభమవుతుంది. తెలుగు వడకానికి వచ్చిన వారికి ఒక ప్రత్యేక ప్రకటన. ఇప్పుడు ఈరోజు ఫాదర్స్ అందరూ 60 మంది ఫాదర్లు ఏలూరు మేత్రాసం నుండి వడకాన్ని ముగించుకొని వెళుతున్నారు. వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, అక్కడ దేవుడు వారిని బహుగా సేవలు వాడుకోవాలని ప్రార్థిస్తాం. వారందరినీ ఇక్కడికి పంపించినటువంటి ఘనత వహించినటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు బిషప్ గారిని దేవుడి హేరాళముగా ఆశీర్వించమని ప్రభుని ప్రార్థన చేస్తాం. ఏలూరు మేత్రాసనం అందరినీ దేవుడు ప్రత్యేకం దీవించమని, అక్కడికి ఉన్నటువంటి 60 మంది గురువులు ప్రయాణం చేస్తుండగా వారి కోసం ప్రార్థిస్తాం. ఈ గ్రూప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి తెలుగు వడకం అయిపోయిన మరునాడు ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసి రూమ్స్ అన్నీ వాళ్ళకు సిద్ధం చేయాలి. రెండవ గ్రూప్ వస్తున్నారు, వాళ్ళు 70 మంది దాకా ఉన్నారు. అందువలన దయచేసి తెలుగు వడకానికి వస్తున్న వారికి ప్రత్యేక మనవి. మామూలుగా మీరు సాయం సమయమున ఇంటికి వెళుతారు, కానీ శుక్రవారం సాయం సమయమున కాదు, మధ్యాహ్నం లంచ్తో మన ప్రోగ్రాం వడకం అయిపోతుంది. అందువలన మీ బుకింగ్స్ కూడా, టికెట్స్ కూడా అలా బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎవరైనా ఆదివారం వరకు ఉండాలని అనుకుంటే ఈసారి మమ్మల్ని క్షమించాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే రూమ్స్ అన్నీ కూడా ఫాదర్స్ కావాలి, కావున కొద్దిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. వాట్ ఐ అనౌన్స్ జస్ట్ నవ్ ఈస్ ద 60 priests as they made the Telugu the retreat, priest retreat here, they are leaving today to Elur diocese. Let us pray for the Elur diocese and the bishop. Same way, after the Telugu retreat 70 more priests are coming. So please, on the day of Friday, it is not in the evening the retreat gets over, but it gets over by afternoon. Kindly book the tickets accordingly because we have to get the rooms ready. Please excuse us for this month because of the priest retreat. చివరి గుర్తులో ఉన్నాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 21వ తారీఖున శుక్రవారం నాడు జీవధార డివైన్ సెంటర్లో అక్కడ ఫాదర్స్ అందరూ కూడా ఆ స్థలమును నూతనీకరిస్తున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తూ ఉన్నారు. అందువలన 12 గంటలకల్లా నేను కూడా ఉంటాను. అందరు రండి, వారిని ప్రోత్సహిస్తాం. ఆ ఫాదర్స్ చేస్తున్నటువంటి ప్రయత్నంను ప్రభు దీవించునుగాక. 21st Friday, that's on that day, Jeevadhara Divine Center, the renovated chapel and the building, rooms, everything is inaugurated again. So come and be blessed. I will be there by 12 o'clock. So I request all of you to come and encourage Father George and others who are struggling hard to make that place as a holy ground again. Let us support them. 22వ తారీఖున భీమవరం నల్గొండలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి దేవుని యొక్క దీవెనలు పొందండి. 22nd ఇన్ భీమవరం అండ్ నల్గొండ డైసిస్, ఇక్కడ ఇదే స్థలంలో కూర్చొని 4:30 కల్లా భాషావరములతో స్తుతించి ఆరాధించి ఈ సెంటర్ని ఆ రోజుల్లో ఒక పునాదిలాగా, ఒక స్తంభంలాగా ఉన్న అంటే నక్షత్రం పుట్టి పెరిగి మరణించి భూస్థాపనం చేయబడిన ఊరు కూడా ఆ ఊరే. ప్రత్యేకంగా వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో ప్రార్థించండి. 28 నుంచి 30వ తారీఖు వరకు సేలం తమిళనాడులో వాక్య పరిచర్య చేయడానికి నేను వెళుతాను. నా కోసం ప్రార్థించండి. డిసెంబర్ 3 నుంచి 7 వరకు వేలాంగణి దగ్గర పూండిలో తమిళ వడకం 2వ వడకానికి వెళుతున్నాను. ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తు, జీవజలము నీవైతే దాహము గొన్న జీవిని నేనయ్యా. నీ జీవజలము తాగువారు దప్పిక కొనరు ఎన్నటికీ. నీ జీవజలముతో ఆత్మదాహం తీర్చే జీవజల ఊట ప్రభు నీవే. పిల్లలందరి యొక్క దాహం, వారికి బంగారు భవిష్యత్తు లభించాలని,
పిల్లలు చదవలేకపోతున్నారు, కొంతమంది పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. ఈ జీవజలం అంటే ఆత్మను పొందిన తర్వాత పాపాన్ని వదిలి ఊరు మొత్తం ఆశీర్వాదంగా మారిన సమరయ స్త్రీ వలె పిల్లలందరినీ దీవించమని మనం భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. శుక్రవారం యేసు తిరుహృదయం నుండి దీవెనలు మీ మీద నా మీద వచ్చునుగాక, ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక, అద్భుతాలు కలుగునుగాక, పిల్లలందరూ దీవించబడుదురుగాక. వాళ్ళ యేసులాగా వాళ్ళు లోక దృష్టిలో, మానవ దృష్టిలో, దైవ దృష్టిలో లూకా 2:52 ప్రకారం దీవించబడుదురుగాక. పిల్లల మీద పని చేసిన ప్రతి దుష్ట శక్తి, ఆ పిల్లల ద్వారా మిమ్మల్ని నేర్పిస్తున్న దుష్ట శక్తులు బంధింపబడి మీ పిల్లలందరూ దేవుని యొక్క బిడ్డలుగా మారిపోదురుగా. పిల్లలు లేనటువంటి బిడ్డలను కూడా బిడ్డలతో అలంకరించి దేవుడు పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చేటట్టు ప్రభు దీవించునుగాక. భక్తితో ఆశీర్వాదంతో ముగించుటకై చివరి పాట, చివరి మాట, చివరి ఆశీర్వాదం. జీవజలము నీవైతే దాగముగొన్న జీవిని నేనయ్యా. జీవజలము నీవైతే దాహముగొన్న జీవిని నేనయ్యా. నీ జీవజలమును తాగువారు తప్పికగొనరు ఎన్నటికీ. నీ జీవజలమును త్రాగువారు తప్పికగొనరు ఎన్నటికీ. నీ జీవజలముతో ఆత్మదాహం తీర్చే జీవజల ఊట ప్రభు నీవేగా. నీ జీవజలముతో ఆత్మదాహము తీర్చే జీవజల ఊట ప్రభు నీవేగా. అబ్బా నీ బిడ్డలం మేము, అబ్బా నీ బిడ్డలం మేము, నీ దివ్య రక్తముతో వెలనీచి కొనబడిన బిడ్డలం మేము. నీదు దివ్య ఆత్మను మా చిన్ని హృదిలో మోసుకొని జీవించు బిడ్డలం మేము. దీవించుమా ఈ పిల్లల మహోత్సవ సందర్భంగా నీ ప్రియమైన బిడ్డలందరినీ, మా బిడ్డలను యేసయ్యా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో ఉన్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రులు ప్రేమ లేక అనాథాశ్రమంలో ఎదుగుతున్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రులను ఏడ్పిస్తున్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను చదవలేకపోతున్నాను ఏడుస్తున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చిన్న వయసులోనే తప్పుదారులు వెళ్ళిపోతున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెడు మార్గంలో చెడు స్నేహితుల వలలో చిక్కుకున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మానసిక బాధలతో బాధపడుతున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను పై చదువు కోసం తయారవుతున్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా పిల్లలకి ఇంకా సెటిల్మెంట్ కాలేదని ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పిల్లల మహోత్సవం కొనియాడుతున్నప్పుడు ఇక్కడ కూడా చిల్డ్రన్స్ మినిస్ట్రీ అనే ఒక గ్రూప్ ఉంది. అక్కడ పాల్గొంటున్న పిల్లలందరినీ ప్రతి ఆదివారం చిల్డ్రన్స్ మినిస్ట్రీ నడుస్తున్నాయి. పిల్లలకు మంచిగా పాటలు నేర్పించి బైబిల్ నేర్పిస్తున్నటువంటి బిడ్డలను వారిని నడిపిస్తున్నటువంటి మా చిల్డ్రన్స్ మినిస్ట్రీ నాయకురాలందరినీ ప్రభు దీవించమని మీ అందరికీ మరొకసారి ప్రత్యేక శుభాకాంక్షలు. పిల్లల మహోత్సవ శుభాకాంక్షలు. 16వ తారీఖున పిల్లలందరికీ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఆ హాల్లో, చిన్న హాల్లో. తర్వాత నేను ప్రార్థన పాటలు అన్నీ ముగించిన తర్వాత అక్కడ అందరూ జాయిన్ అవుతారు. మీ పిల్లలందరినీ 16వ తారీఖున దైవ సన్నిధికి తీసుకురండి. అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని దీవెనలు పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ దీవించి పిల్లల మహోత్సవానికి ఆదివారం రాబోతున్న ప్రతి బిడ్డను దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Bless your children and all the children of God. May they be blessed in Jesus' name we pray. ఆమేన్. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా. మరొకసారి మీ అందరికీ పిల్లల మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. పక్కన ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పండి. పిల్లల మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యు.